వర్ధిల్లాలి 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 ఏజెన్సీ గిరిజన సంఘం వర్ధిల్లాలి 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 రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి 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 రైతు కూలీ సంఘం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పరిష్కరించాలి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి 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 పోలవరం నిర్వాసితుల సమస్యలను నా పేరు షేక్ బాషా. నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శిని. మేము ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని మా సంస్థ ఇచ్చినటువంటి రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాకి ముందుగా ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 21 సంవత్సరాలైనా ఇప్పటికీ నిర్వాసితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడిగా అక్కడే ఉన్నట్టున్నాయి. మొత్తం ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం ఇప్పటికీ 25% మాత్రమే పునరావాసం కల్పించామంటున్నారు. ఇంకా 75% మందికి పునరావాసం కల్పించాల్సిందిగానే ఉంది. ఈ పునరావాస కల్పించని కారణంగా, భూమికి భూమి ఇవ్వని కారణంగా ఈరోజు పునరావాస కాలనీలన్నీ కూడా అత్యంత తక్కువ వేతనానికి దొరికేటువంటి లేబర్ అడ్డాలుగా మారిపోయినట్టు పరిస్థితుంది. ఈరోజు అక్కడ సరిగా పనులు లేక, ఉపాధి లేక నిర్వాసితులందరూ కూడా చాలా ఘోరమైనటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు స్పష్టంగా ఉంది. అందుకనే మేము రైతు కూలీ సంఘంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపైన స్పష్టంగా నిర్దిష్టంగా పనిచేస్తున్నాం. అటు ఉభయ గోదావరి జిల్లాలో ఉంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఏజెన్సీ గిరిజన సంఘంగా మా సంఘం యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీకి 2017లో ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా 426 ఎకరాల భూమిని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకి పదే ఎన్నోసార్లు తిరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు 1 ఎకరం భూమి కూడా వాళ్ళకి ఇవ్వడం పరిస్థితుంది. అందుకని నిన్న రంపచోడవరం ఐటీడీఏపీఓ ఆఫీస్ వద్ద అక్కడ నుండి కొండమొదలు పెద్దలు సర్పంచ్ వేట్ల విజయ అనే ఆవిడ దీక్షకు కూడా కూర్చుంది. ఆ దీక్షకు కూడా మద్దతును మేము తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోలవరం మండలంలో పోలవరం మండలం తెల్లవరం గ్రామంలో ఈరోజు కూడా పునరావాసం కల్పించలేదు. వారికి భూమికి భూమి ఇవ్వలేదు. పైపెచ్చు వాళ్ళకి ఉపాధి పనులు కూడా కల్పించలేదు. దాంతో వాళ్ళు పాత గ్రామాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు మీరు ఇక్కడ వ్యవసాయం చేయడానికి లేదని చెప్పి అనేక రూపాల్లో భయపెడుతూ నిత్యం వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పోలవరం మండలంలోనే తూటిగుంట రెవెన్యూ గ్రామం, సింగనపల్లి రెవెన్యూ గ్రామం, కోండ్రుకోట రెవెన్యూ గ్రామాల్లో గతంలో ఏజెన్సీ గిరిజన సంఘం సభ్యులు సాగు చేసినటువంటి సాగును ప్రభుత్వం నమోదు చేసింది. కానీ వారికి ఆ భూమికి భూమి అనేది ఇంతవరకు కల్పించకపోవడం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ రెవెన్యూ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సాగును నమోదు చేసిన విధంగా వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారికి గ్రామాలు ఖాళీ చేసే సమయానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా R&Rని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు, ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, ఆటోకాడ్, STAAD.Pro, ETABS, Revit, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైం ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.